నిజంగా కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ మీరు గొప్పరా బాబు. మీ మనసు బంగారం. అసలు మొన్న తనుజ పృథ్వీటూరు వచ్చినప్పుడు ఒక మాట అనింది. అదేంటంటే, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మకి ఇంతమంది అభిమానం దక్కింది నాకు అని. నేను ఏ జన్మలో చేసుకున్నానో పుణ్యం అని చెప్పి నిజంగా ఆ మాట విన్నప్పుడు ఏంటబ్బా ఇది ఇలా ఉంటుంది, అంత అంత ఫీల్ అయిపోతుందంటే, అంత ఎమోషన్ అయిపోతుందంటే అని అనుకున్నాను. అసలు ఇలా అభిమానం చూసిన తర్వాత ఎవరైనా అలాగే ఫీల్ అవుతారు. తనూజ ఏంటి, ఓ 2-3 కామెంట్లు మంచిగా వస్తే నేనే ఫీల్ అవుతాను. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకు ఇంతమంది మంచి కామెంట్స్ పెడుతున్నారు చెప్పి గొట్టంగానే నేనే ఫీల్ అయినప్పుడు, 1000 మంది 2000 మంది వ్యూస్ వచ్చిన నాకే అంత ఫీలింగ్ ఉన్నప్పుడు, కొన్ని వేల మంది వాళ్ళ కోసం చేసే మంచి పనులు చూస్తుంటే, వాళ్ళ కోసం ఎప్పుడూ తాపత్రయపడిపోవడం చూస్తుంటే వాళ్ళకి అనిపించదా? నిజంగా ఇలాంటి అభిమానులు సంపాదించుకోవడం అందరికీ అంత తేలిక కాదబ్బా. నిజంగా కళ్యాణ్ తనుజ ఇది హెరేజ్ ద హిస్టరీ. కళ్యాణ్ తనుజ ఎరేజ్ ద హిస్టరీ అని చెప్పాలి. వాళ్ళు హిస్టరీని చెరిపేశారు, చరిత్ర మార్చేశారు. ఇప్పటిదాకా ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్కి ఇంత లేని ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ వీళ్ళకి దక్కిందంటే ఇది ఒక చరిత్రే. ఒక 10 సీజన్ల తర్వాత కూడా బిగ్ బాస్ అంటే గుర్తొచ్చేది కళ్యాణ్ తనుజ. బిగ్ బాస్లో మోస్ట్ పాపులర్ పర్సన్స్ అన్న, మోస్ట్ పాపులర్ పేరన్నా గుర్తొచ్చేది కళ్యాణ్ తనుజ. అలాంటి ఒక మార్క్ని, అలాంటి ఒక స్టాండర్డ్స్ని సెట్ చేసిన వీళ్ళు నిజంగా గొప్పోళ్ళు. వీళ్ళ అభిమానులు ఇంకా గొప్పోళ్ళు. రీసెంట్గా వీళ్ళ అభిమానులు చేసిన మంచి పనుల గురించి మాట్లాడుకుందాం. ఏం చేశారంటే, శ్రీరామనవమి రోజు వాళ్ళ పేర్ల మీద అన్నదానాలు, అనాథాశ్రమాలకి, అనాథ పిల్లలకి ఇచ్చే సాయాలు, ఇంకా గుళ్ళో అర్చనలు, అబ్బో ఇంకా 1 కాదు 2 కాదు 100 కాదు 1000 కాదు 1,00,000 చేశారు. ఇప్పటిదాకా ప్రతి సందర్భాన్ని యూజ్ చేసుకున్నారు, ఈ సందర్భాన్ని యూజ్ చేసుకుని ఇంకా వచ్చే సందర్భాన్ని కూడా యూజ్ చేసుకుంటారంట. నిజంగా ఇలాంటి అభిమానులు ఎవరు దొరుకుతారండి? అందుకు పెట్టాను గొప్పోళ్ళరా బాబు అని చెప్పి. అభిమానాన్ని సంపాదించుకున్న వాళ్ళు గొప్పోలే, అభిమానిస్తే మీరు గొప్పోలే. మీ గొప్పతనాన్ని ఇలాగే కొనసాగించాలని ఏదో కోరుకుంటున్నాను. మీరేమనుకుంటారు? కమెంట్ చేసి చెప్పండి అబ్బా. ఓకే.